మంచి జరిగితే మా పేరు చెప్పు, చెడు జరిగితే నీ పేరు చెప్పుకో అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి స్టైల్. దాన్ని ఏమంటారు, తెలంగాణలో గెలిస్తే రాహుల్ వలన, కర్ణాటకలో గెలిస్తే రాహుల్ వలన, హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే రాహుల్ వలన, కాశ్మీర్లో ఓడిపోతే లోకల్గా ఉన్నటువంటి పీసీసీ నాయకుడు వలన, జార్ఖండ్లో ఓడిపోతే పీసీసీ చీఫ్ కారణం అవుతాడు. ఇది జార్ఖండ్లో కూడా మిత్రపక్షంతో గెలిచింది, అక్కడ సంపూర్ణంగా రాలేదు, అది లోకల్గా ఉన్నటువంటి నాయకుడు. మహారాష్ట్రలో ఓడిపోతే పీసీసీ చీఫ్ రాజీనామా చేస్తాడు. అలాగే హర్యానాలో ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి పీసీసీ వాళ్ళు రాజీనామా చేయాలి. అదే రాహుల్ గాంధీ టోటల్గా దేశంలోనే వరుసగా 3 సార్లు ఓడిపోయినా సరే ఆయనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతాడు. ఇదే విషయాన్ని మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెప్తూ, గుజరాత్లో ఎన్నికలు రాహుల్ గాంధీ మొత్తం నేనే చూస్తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 2014లో ఓడిపోయినప్పుడు దానికి బాధ్యుడేమో నన్ను చేశారు. అప్పుడు హయ్యెస్ట్ అంటే సెకండ్ హయ్యెస్ట్ సీట్లు వచ్చినటువంటిది, ఆ రోజున భారీగా వచ్చింది, నెక్ వచ్చింది గుజరాత్లో. రెండవసారి వచ్చేటప్పటికి 2017లో జరిగిన ఎన్నికలు, పార్లమెంట్ ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికలు, మధ్యంతర ఇదే 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి 2017 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 2 సార్లు కూడా ముందు పెట్టుకుంది రాహుల్ గాంధీ. ఓడిపోయిన తర్వాత ఏమో నా పేరు చెప్పి నా మీద యాక్షన్ తీసుకున్నారు, ఇది నన్ను స్కేప్ గోట్ చేశారు అన్నటువంటిది స్వయంగా మణిశంకర్ అయ్యర్ ప్రకటించడం అన్నటువంటిది కీలకమైంది.